హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రైస్ రెసిపీని ఈ వీడియోలో చూద్దాం. అదేనండి, మన కొబ్బరి అన్నం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కేవలం 10 నిమిషాల్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొబ్బరి రైస్ చేసుకోవడం కోసం ముందుగా కొబ్బరికాయ తీసుకొని ముక్కలన్నీ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ముక్కలన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయని వారుంటే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలో కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి. ఇలా వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేయగా వచ్చిన ఈ కొబ్బరి పాలని స్టెయినర్ సహాయంతో లేదా ఒక క్లాత్ వేసి పాలన్నీ కూడా సపరేట్ బౌల్లో కలెక్ట్ చేసుకోండి. ఇలా కొబ్బరి పాలన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ని నానబెట్టండి. ఈ రైస్ అనేది బాస్మతి అయినా నార్మల్ సోనా మసూరి రైస్ అయినా ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ రైస్ తోటే చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోండి. చెక్క, లవంగాలు, ఇలైచి, షాజీరా, జాజికాయ, జాపత్రి, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గు, అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని దోరగా వేయించుకోండి. ఇవన్నీ ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, ఉల్లిగడ్డలు అన్నీ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ అంతా కూడా ఇందులో వేసుకోండి. అది కూడా వాటర్ లేకుండా రైస్ మాత్రమే వేసుకోండి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు రైస్ అంతా కూడా వేయించుకోండి. ఇలా వేయించటం వల్ల ఈ కొబ్బరి అన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రైస్ అంతా వేయించిన తర్వాత ఇందులో ముందుగా కలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలన్నీ కూడా వేసుకోండి. ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాస్ కొబ్బరి పాలు వేసుకోండి. ఈ రైస్ రెసిపీ చాలా బావుంటుంది. ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. దీనిని ఎవరైనా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఒకవేళ కొబ్బరి పాలు ఏమైనా తక్కువగా అనిపిస్తే ఇందులో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేయండి. నో ప్రాబ్లమ్. టేస్ట్ మాత్రం బాగానే ఉంటుంది. ఇలా కొబ్బరి పాలు అన్నీ వేసుకున్న తర్వాత రైస్‌లో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి రైస్ ఎలా ఉడికిస్తామో అలానే ఉడికించండి. ఇలా ఉడుకుతున్న సమయంలోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా రైస్ అంతా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న గ్రీన్ పీస్‌ని కూడా వేసుకోండి. ఈ గ్రీన్ పీస్ అనేది ఒక గంట ముందే నానబెట్టుకొని ఇలా నానబెట్టుకున్న గ్రీన్ పీస్ అంతా కూడా ఉడుకుతున్న టైంలో వేసుకోండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసి రైస్‌తో పాటే ఉడికించండి. రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి రైస్ త్వరగానే ఉడుకుతుంది. కేవలం 10 నిమిషాల్లోనే ఈ కొబ్బరి రైస్ రెడీ అయిపోతుంది. ఇలా రైస్ అంతా కూడా 10 నిమిషాల్లోనే బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇంతేనండి, మన కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.